చట్టం చేతిలో ఉందని రెచ్చిపోతే కుదరదని న్యాయస్థానం మరోసారి కన్నెర్ర చేసి మరీ చెప్పింది. అసలైన రాజ్యాంగాన్ని వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే సహించేది లేదని హెచ్చరించింది. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి విషయంలో పోలీసులు మళ్లీ అదే తప్పు చేసి కోర్టు ముందు అభాసు పాలయ్యారు. అసలు కొంతమంది పోలీసులు ఎందుకిలా తయారయ్యారు? కూటమి పాలకుల కక్ష సాధింపు రాజకీయాల్లో ఎందుకు భాగమవుతున్నారు? మంత్రి లోకేష్ అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగ అరాచక విధానాల కారణంగా అరాచక ప్రదేశ్గా మారిన ఆంధ్రప్రదేశ్లో కొంతమంది పోలీసులు మరీ రెచ్చిపోతున్నారు. వారికి హైకోర్టు ఆదేశాలంటే లెక్కలేదు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలంటే అసలు పట్టింపే లేదు. తమ పచ్చబాసులు ఏం చెప్తే అది చేయటమే వారి పని. రెడ్ బుక్ రాజ్యాంగ రచయిత కనుసైగులతో వారు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి విషయంలో కూడా అదే విధంగా వ్యవహరించి కోర్టు ముందు అభాసు పాలయ్యారు. ఖాకీ చొక్కాలకు బదులుగా పచ్చ చొక్కాలు వేసుకుని వ్యవహరించిన పోలీసులకు తాడిపత్రి కోర్టు వార్నింగ్ ఇచ్చి పంపింది. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డిని హైదరాబాద్లోని ఆయన ఇంట్లో తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. మఫ్టీలో వెళ్లిన కొందరు వ్యక్తులు తాము పోలీసులమని చెప్పుకుని ఇంట్లోకి వెళ్లారు. అనంతరం ఆయన భార్య దగ్గరున్న ఫోన్ను సైతం లాక్కుని బెదిరించారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారన్న ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయి వారు అనుచితంగా వ్యవహరించారు. ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండానే వెంకటరెడ్డిని బలవంతంగా కారు ఎక్కించుకుని హైదరాబాద్ నుంచి గుంతకల్లు తరలించారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో తాడిపత్రి కోర్టులో హాజరుపరిచారు. ఒక టీడీపీ కార్యకర్త ఫిర్యాదు ఇవ్వటం, ఆగ మేఘాల మీద స్పందించిన పోలీసులు హైదరాబాద్ వెళ్లటం, వెంకటరెడ్డిని వెంటనే అరెస్టు చేసి తీసుకురావటం, ఇలా అన్ని వరుస వెంబడి జరిగిపోయాయి. చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని ఇష్టానుసారం వ్యవహరించారు. అయితే కోర్టులో హాజరుపరచగానే కోర్టు అడిగిన ప్రశ్నలకు పచ్చ యూనిఫామ్ వేసుకున్న పోలీసులు కంగుతున్నారు. అన్ని బెయిలబుల్ సెక్షన్లే అయినప్పుడు ముందుగా వెంకటరెడ్డికి నోటీసులు ఇచ్చారా, విచారణ జరిపారా అని అడగగానే ఏమీ లేదని బుర్ర అటు ఇటు తిప్పుతూ చెప్పారు. మరి చట్టం ఏం చెబుతోంది? మీరేం చేశారని గట్టిగా ప్రశ్నిస్తే నీళ్లు నమలటం అక్కడి పోలీసుల వంతైంది. అంటే పచ్చ చొక్కా నేతలు చెప్పారని వెళ్లి అరెస్ట్ చేసి తీసుకురావటమే తప్ప నిజానికి వెంకటరెడ్డి ఏదైనా తప్పు చేశారా, ఏమైనా ఆధారాలు దొరికాయా అని కూడా చూడకుండానే పోలీసులు వ్యవహరించిన తీరు వారి బాధ్యత రాహిత్యానికి నిదర్శనంగా మారింది. అందుకే వారంతా కోర్టు ముందు అభాసు పాలయ్యారు. దాంతో ఏపీ పోలీసు వ్యవస్థ తీరుపై మరోమారు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సతీష్ కుమార్ అరకాల కేసుకు సంబంధించి సతీష్ కుమార్లో చనిపోయినటువంటి సంఘటనలో ఈయన కారుమూరు వెంకటరెడ్డి గారు సోషల్ మీడియాలో ఏదో మాట్లాడి పోస్ట్ పెట్టారని చెప్పేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తితో ఫిర్యాదు తీసుకొని ఆయన పైన అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది. అది కేసు నమోదు చేసిన వెంటనే గంటల లోపలే అక్కడ పోయి ఆయన అరెస్ట్ చేయడం. చట్టం 173 క్లాస్ 3 ఏం చెప్తుందంటే అరెస్టు చేసే ముందు ఎఫ్ఐఆర్ కట్టే ముందు డిఎస్పీతో ప్రయర్ పర్మిషన్ తీసుకొని 14 రోజుల పాటు ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రైమా ఫేసీ కేసు రుజువైతే కేసు నమోదు చేయాలా అనేది చట్టం చెప్తారు. అవన్నీ ఏమీ లేకుండా డిఎస్పీ పర్మిషన్ లేకుండా ఇవాళ పోలీసులు కేసు రిజిస్టర్ చేసి ఆయన మేఘాల మీద అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. సో ఈ అరెస్టు చాలా అక్రమం, అన్యాయం అని చెప్పేసి మేమంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. జడ్జి గారు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసి రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఆయన సెల్ఫ్ వారెంట్పై రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఏదైనా జరిగినా ప్రభుత్వం పైన కానీ విమర్శలు చేసే అధికారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రాజ్యాంగం ద్వారా మనకు సంక్రమించబడింది. ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది మాట్లాడినా అక్రమ కేసు బనాయించడం, లోపల వేయడం, బెదిరించడం ఇలా జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రజాస్వామ్యంలో మాట్లాడడమే నేరమా? ఇవాళ ఆయన పైన పెట్టినటువంటి కేసులు ఎఫ్ఐఆర్ చూస్తే ఏం కేసులు ఉన్నాయి? ఒక్కో సెక్షన్లో మత విద్వేషాలు రెచ్చగొట్టేట్లు, ప్రాంతీయ అసమానతలు ఇవన్నీ ఉండేటట్లు, ప్రాంతాల మధ్య రెచ్చగొట్టినట్లు ఇలాంటి సెక్షన్లు పెట్టారు. కానీ ఆ సెక్షన్లన్నీ ఏవి వర్తించవు. నిజంగా ఆయన మాట్లాడిన కంటెంట్స్కు ఈ ఎఫ్ఐఆర్లో వాళ్ళు నమోదు చేసినటువంటి సెక్షన్లకు చాలా వ్యత్యాసం ఉంది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కూటమి పాలకులు ఇష్టానుసారం వ్యవహరిస్తూ పోలీసులతో తప్పుల మీద తప్పులు చేయిస్తున్నారు. నిజానికి కారుమూరు వెంకటరెడ్డి టీవీ చర్చల్లో పాల్గొనేటప్పుడు తాను మాట్లాడే అంశాలకు సంబంధించి ఏదో ఒక ఆధారం పట్టుకునే మాట్లాడతారు. పేపర్లో లేదంటే వీడియో క్లిప్ను సాక్ష్యంగా చూపించే మాట్లాడతారు. అలాంటి వ్యక్తి మీద కూడా కేసు పెట్టి వేధించారంటే కూటమి ప్రభుత్వ పెద్దల ఉద్దేశమేంటో తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. ప్రశ్నించే గొంతులను నులిమేసే పనిలో పోలీసు వ్యవస్థ కోర్టుల ముందు అభాస పాలవుతుంది. పచ్చ చొక్కాలు వేసుకున్న కొందరు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య మనుగడనే ప్రశ్నిస్తుంది.
న్యాయస్థానాలు ఎన్నిసార్లు చెప్పినా వారిలో మార్పు రాకపోవటం ప్రజాస్వామ్యవాదులను ఆందోళన గురిచేస్తుంది. హైకోర్టు, సుప్రీంకోర్టులతో పాటు ఇప్పుడు కింది స్థాయి కోర్టులు కూడా ఏపీ పోలీసుల పనితీరును ప్రశ్నిస్తూ అక్షింతలు వేస్తుంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏ స్థాయిలో భ్రష్టు పట్టిందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.